సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామములో ఈ స్తుతి కూడికకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు, శుభములు నేను తెలియపరుస్తున్నాను. ఈ స్థలమందున్నటువంటి దేవుని సేవకులైన వారందరికీ పేరు పేరున గనులైన, శ్రేష్టమైన, ఉన్నతమైన అభిషేకం కలిగినటువంటి దేవుని సేవకులు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. వారందరి బట్టి ప్రభువును స్తుతిస్తూ వారందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. అధ్యక్షులు నడిపించినటువంటి ముగ్గురు అధ్యక్షుల వరకు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సుదీర్ఘమైన కార్యక్రమం ఇది కాబట్టి ముగ్గురు ఈ యొక్క బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించారు. ఇంతవరకు ప్రభు చూపిన కృపను బట్టి ప్రభునామని గణపరుస్తూ మరి స్తుతి కోటికి ఏర్పాటు చేసి మళ్ళందరినీ ఆహ్వానించినటువంటి దైవజనరాలు గ్రేసమ్మ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన మధ్యలో పెట్టిన ఒక ఆలోచన, ప్రభుని స్తుతించాలన్న ఒక ఆలోచన చాలా విలువైంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే దీని ఒక భారంగా చూస్తాం, దీని ఒక ఖర్చుగా చూస్తాం. ఇప్పటికే మునిగిపోయాము, ఇప్పటికే భారమైంది, ఇంకేంలే అనుకుంటాం. కానీ ఆ భారం కంటే దీనిని మరింత ప్రీతికరంగా భావించి ఇలా దేవుని సేవకులు పిలవాలని, సంఘాన్ని పిలవాలి, గ్రామస్తులను పిలవాలి, అందరి ఎదుట ఒక సాక్షిగా నిలబడాలనేటువంటి ఒక తాపత్రయం కలిగి తానున్న చోటే ఇలాంటి సాక్ష్య కూడికను ఏర్పాటు చేసి తన అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియపరచినటువంటి గ్రేసమ్మ గారిని ప్రభులో నిజంగా అభినందిస్తున్నాను. మరి ఇలాంటి దైవ సాకుల యొక్క కమిట్మెంట్ మిగతా వారు కూడా ఒక మార్గదర్శిగా, ఒక ఆదర్శవంతంగా తీసుకోవాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. సరే, ఈ సమయంలో స్టెయిన్స్ బాబుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి అక్కడ కూర్చున్నది స్టెయిన్స్ బాబే, కానీ తనలో భవిష్యత్ కాలం చూస్తుంటే ఒక జాన్ వెస్లీ కనబడుతున్నాడు, ఒక చార్లెస్ కనబడుతున్నాడు, ఒక అద్భుతమైన సేవకుడు కనబడుతున్నాడు, ఒక వైద్యుడు ప్లస్ సేవకుడు. ఈ ప్రాంతంలో నుంచి దేవుడు ఒక వైద్యుడిని లేపబోతున్నాడు, ఒక మంచి న్యూరాలజిస్ట్ రాబోతున్నాడు. నిజంగా మీరు అందరూ వినండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా తాము ఎక్కడ కూర్చోమో మర్చిపోయారు, అంత జాగ్రత్తగా ఉన్నారు కదా. నాకు అనిపించింది, ఓహో, వైద్య వృత్తి చేసి ఒక డాక్టర్ అయ్యి ఇలా నిలబడి ప్రసంగాలు చేస్తే ఇంకెంతమంది శ్రద్ధగా ఉంటారు దేవుని మాటలో, ఇంకెంతమంది దేవుని అంగీకరిస్తారు కదా. రాబోతున్న రోజుల్లో డాక్టర్ స్టెయిన్స్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మొదటిసారి నేను పిలిచాను, డాక్టర్ పేరు పెట్టి ఆ పేరు నిలబెట్టుకో, ఆ పదం, ఆ డాక్టర్ హోదాను. మామూలు డాక్టర్లు కాదమ్మా, ఉత్తుత్తి డాక్టర్లు కాదు, వైద్య డాక్టర్, మెడికల్ డాక్టర్ కావాలి. రైట్, అలాంటి డాక్టర్గా తను రావాలని కూడా మనసారి కోరుకుంటూ నేను ఒక 10 నిమిషాల్లో దేవుని మాటలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే వాతావరణం ఎంతవరకు సహకరించింది, మనం కూడా వాతావరణం గౌరవించాలి, దాన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. రైట్, త్వరగా మనం ముగించుకుందాం. గ్రేసమ్మ గారు సాక్ష్యం చెప్తున్నప్పుడు నా మధ్యలో చాలా ఆలోచనలు నేను చెప్పాను గ్రేసమ్మ గారికి, మీరు ఒకవేళ నాకు ఏదైనా చెప్పమని సమయం ఇస్తే కనుక అక్కడ వాతావరణము మీ సాక్ష్యం అని విన్న తర్వాతనే నేను ప్రభుని అడుగుతాను ఏం చెప్పాలో అని నేను ఆవిడకు మాట చెప్పాను. నేను ఆమె సాక్ష్యాన్ని శ్రద్ధగా వింటున్నప్పుడు నాకు అనిపించింది, హెర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెసేజ్. అది సాక్ష్యం కాదండి, ఆమె జీవితమే ఒక వర్తమానం అండి. ఆమె ఇంతకాలం ఇన్ని సంవత్సరాల తన జీవితాన్ని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఆమె ఏనాడు సుఖపడలేదు, ఏనాడు సుఖపడలే. కారణం, తన 1.5 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోతే ఆడపిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పండి. ఆడపిల్ల ఎంత కష్టకాలం గుండా వెళ్ళాలి, ఎంత శ్రమల గుండా వెళ్ళాలి చెప్పండి. అసలు ఊహకు అందనటువంటి జీవితం అది. సరే, వివాహమైంది కదా, ఏదో భర్త తోడుగా ఉంటాడంటే నమ్మిన వాడే ముంచినటువంటి సందర్భాలు, చేయి పట్టుకున్న వాడే చేయి విడిచిపెట్టి త్రోసేసిన సందర్భాలు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. ఇలా ఒంటరి పోరాడుతున్నటువంటి సమయంలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఒక పిడుగు వంటి వార్త, బాబుకి యాక్సిడెంట్ అవటం. ఏం చేయాలి ఇప్పుడు? తన మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం అర్థం కాని పరిస్థితులు ఏంటి అసలు. ఇంకా నాతో ఒకసారి అంటూ ఒక మాట అన్నారు, పాస్టర్ గారు, ఇంక నేను ఇంకెన్ని భరించాలి, ఇంకెన్ని అనుభవించాలి, నా కళ్ళ ముందు ఇంకెన్ని ఉన్నాయి, ఇంతవరకు ఈ జీవితం సరిపోదా, ఈ కష్టాలు కూడా వెళ్ళింది, ఇవన్నీ జయించుకుంటూ వెళ్తే సరిపోదా, నాకు ఇంకెన్ని జయించాలండి బాబు. ఇదంతా ఒక విషయమే, ఒక ఎత్తు. సరే, హాస్పిటల్ తీసుకొచ్చారు, ట్రీట్మెంట్ జరుగుతుంది, అంతా ఒక ఎత్తు. ఆమె ఒక మాట చెప్పడం మర్చిపోయారు గ్రేసమ్మ గారు సాక్ష్యంలో. నేను చెప్తున్నాను ఇప్పుడు ఆ మాట ఏంటి తెలుసా, బిడ్డ కోలుకున్నాడు, స్పృహలు వచ్చాడు, మాట్లాడుతున్నాడు, కానీ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, ఏం మాట్లాడుతున్నాడు తనకు తెలియకుండా మాట్లాడుతున్నాడండి. మైండ్ డిస్టర్బ్ అయి మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడేస్తున్నాడు, తిట్టేస్తున్నాడు. అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు, డాక్టర్లతోటి, నర్సులతోటి. అంటే మాకు ఏమర్థమైందంటే ఏమైనా పిచ్చోడు అయిపోయాడు అనిపించింది మాకు. ఆ సమయంలో ప్రభుతో ఏడిచ్చామండి, ప్రభా ఏదో బతికించుకున్నావు, ఏదో స్పృహలోకి వచ్చాడని సంతోషపడ్డాం. 2 రోజులు ఆ బిడ్డ తాను మాట్లాడిన మాటలు, ప్రవర్తించిన తీరు, చూసిన విధానం ఇవన్నీ చూస్తుంటే ఒక పిచ్చి పట్టిపోయిన బిడ్డ ఏమో కనిపించింది. ఆ సమయంలో ఆమె అన్న మాటని తెలుసా, ఏంటి ఈ శ్రమలు, ఈ కష్టాలు, నాకు దీన్ని ఎలా జయించాలి ఇప్పుడు నేను? బిడ్డ ఒకవేళ ఇలా మతిస్థిమితి లేని బిడ్డగా నా కళ్ళ ముందు పెరిగితే ఏం చేయాలి ఇప్పుడు నేను? ఈ సందర్భాన్ని ఎలా జయించుకుంటూ రావాలి?
నా సంఘానికి ఏం చెప్పాలి, లోకానికి ఏం చెప్పాలి, ఇరుగు పొరుగు వారు ఏమంటారు, ఏమైపోయింది దేవుడు? అప్పటికే సూటిపోటి మాటలు పడి, అప్పటికే తన దగ్గరకు వచ్చి ధైర్యపరచవలసింది పోయి, ఇక దేవుడి మీద నిందేసి, తన మీద నిందేసి, ఇక నీ జీవితం అయిపోయిందని అంతగా కృంగదీసిన సందర్భాల్లో ఇలాంటి సందర్భం వస్తే, నేను ఒకటే చెప్పాను, ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీదడు కూడా నడిపిస్తాడని చెప్పి చప్పుడు కొడతాం ఒకసారి. ఇంతవరకు సహాయము చేసిన దేవుడు ఇక మీదడు కూడా సహాయము చేస్తాడు. ఇంతవరకు స్వస్థపరిచే దేవుడు ఇక మీదడు కూడా స్వస్థపరుస్తాడు. నా దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు అని మాటలు నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఆమె సాక్ష్యాన్ని గురించి వింటున్నప్పుడు, ఇదంతా నాకు వింటున్నప్పుడు ఒక మాట గుర్తుకు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసి ఒక 5-10 నిమిషాల్లో నా మాటలు ముగిస్తాను, శ్రద్ధగా వినాలి. 7వ అధ్యాయము 1వ వచనం యోబు గ్రంథంలో ఇట్లా రాయబడి ఉంది, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఈ మాట మాట్లాడుతుంది ఎవరో తెలుసా? సామాన్యమైన వాడు కాదు, ఒక లోకస్తుడు కాదు, ఒక అన్యుడు కాదు. ఎవరి కాలము? భూమి మీద యుద్ధ కాలమట. యోబు ఒక సేవకుడు. నా సేవకుడు అని యోబు అంటాడు, యేసయ్య దేవుడు అంటాడు. యోబు ఎవరు? యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినటువంటి యోబు అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధకాలం. యుద్ధకాలం అంటే ఎలా ఉంటుంది? చుట్టూ కళ్ళ ముందు శత్రువులే, విజయమో పరాజయమో, ఓడిపోతామో గెలుస్తామో, మరణమో లేక వీర విజయమో ఏంటో తెలియని ఆ భయంకరమైన కాలము, ఆ యుద్ధరంగం. ఇప్పుడు మానవ జీవితాన్ని ఎట్లా పోల్చారంటే, యుద్ధరంగం ముందున్న మానవ జీవితం, ముమ్మాటికి గ్రేసమ్మ గారి యొక్క జీవితం సేవకురాలిగా ఆమె యుద్ధకాలంలో ఉందండి. ఆమె జీవితం అంతా యుద్ధకాలమే, పోరాటాలు పోరాటాలు. ఓ ప్రక్క నుంచి కుటుంబం నుంచి పోరాటాలు, ఓ ప్రక్క నుంచి సంఘం, ఓ ప్రక్క నుంచి గ్రామస్తులు, ఓ ప్రక్కన బంధువులు, వీళ్ళందరూ కలిసి ఏకతాటిగా ఇలా పోరాటం ఇలా వచ్చేస్తుంటే శత్రువులుగా ఎలా జయించాలి? ఇప్పుడు అమ్మా ఈ రాత్రి మాటలు మీకు మనవి చేస్తున్నాను. మన జీవితాలు భూమి మీద యుద్ధకాలమే. ఈ యుద్ధకాలం ముందు మనం ఏం చెయ్యాలి? నిస్సత్తుగా ఓడిపోవాలా? యుద్ధాన్ని నేను జయించలేను, నా వల్ల కాదు అని పరాజయం పాలైపోయి సిగ్గుతో వెనక్కి వెళ్ళిపోదామంటారా? భూమి మీద మన జీవితాలు యుద్ధకాలం అనుకున్నప్పుడు యుద్ధాన్ని జయించే మార్గాలు వెతుక్కోవాలి. మనం ఇప్పుడు యుద్ధాన్ని ఎదుర్కొనే శక్తిని కోరుకోవాలి. భూమి మీద మన బ్రతికంతా యుద్ధకాలం అయినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఈ భయంకరమైన యుద్ధకాలంలో దేవుడు గ్రేసమ్ గారికి మంచి విజయం అనుగ్రహించాడు. మనసారా చప్పుడు కొట్టి ప్రభునామని కనపరచండి ఒకసారి. ఎదురొచ్చిన యుద్ధకాలం, ఆ భయంకరమైన కష్టకాలంలో భయంకరంగా మరణమే శత్రుగా మారి ఎదురుకొచ్చి కుటుంబాలకు రావాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు యుద్ధాన్ని ఆమె జయించగలిగారు, యుద్ధాన్ని ఎదుర్కోగలిగారు. ఈ సందర్భంలో నేను మీకు ఈ యొక్క మాటలన్నీ అర్థమవటానికి గ్రేసమ్ గారి యొక్క సాక్ష్యాన్ని నేను కొంచెము దీనికి పోల్చి బైబిల్ గ్రంథం ఒక సందర్భం గుర్తుకొస్తుంది నాకు. నేను దాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం, యెహోషువ మోషే తరువాత నాయకుడైన తర్వాత 31 యుద్ధాలు చేశాడండి. ఎన్ని యుద్ధాలు చేశాడు? 31 యుద్ధాలు. 31 యుద్ధాలు అంటే సామాన్యమా ఒక మనిషి? అంటే తాను సేవా జీవితం అంతా కూడా అనుకుంటాడు, ఒకవేళ మోషే తర్వాత నేను అధికారంలోకి వచ్చాను కదా, నా లైఫ్ బాగుంటుంది, నేను లీడర్ని అయ్యాను కదా, ఇన్ని లక్షల మంది ప్రజలకి నేను సేవకుడైన కదా, అబ్బో నాకు అంతా బాగుంటుంది అనుకున్నాడేమో. దేవుడు ఆరంభం నుండి యెహోషువను యుద్ధాల మధ్యలో నడిపించాడండి. యుద్ధాలతో జీవితం ప్రారంభమైంది. సేవా జీవితం యుద్ధాలతోనే ఆరంభమైంది. యెహోషువకి ప్రారంభం రావటమే యుద్ధం అయిపోయింది. ఎన్నో యుద్ధాలు జయించిన యెహోషువ ఈ రాత్రి తాను జయించిన ఒక యుద్ధంలో నుంచి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అతను యుద్ధాన్ని ఎలా జయించాడో, గ్రేసమ్మ గారు కూడా తనకొచ్చిన ఈ కష్టకాలంలో తాము ఎలా జయించిందో, ఎవరెవరు యుద్ధానికి సహాయపడ్డారో నేను వారందరూ ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. ఈ యుద్ధంలో నుండి ఒకరోజు యెహోషువ హాయి అని చెప్పబడే వాళ్ళ మధ్యకు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. యుద్ధం చేస్తున్న సందర్భంలో జరిగింది ఏంటంటే, మొదటిసారి మనం ఓడిపోతాడు. ఆకాను ఆ పాపం చేయడం వల్ల యెహోషువ ఓడిపోతాడు. ఇది అయిన తర్వాత దేవుడు అన్నాడు, ఇదిగో శపితమైంది నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది కాబట్టి, ఆ ఆకాని హతమార్చేశారు కాబట్టి, ఆకాను వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళండి అని చెప్పాడు. యుద్ధానికి వెళ్ళమని చెప్పిన దేవుడు యెహోషువకు గైడెన్స్ ఇస్తున్నాడు. యెహోషువ కూడా పెందల కడ లేచి జనులందరినీ వ్యూహపరుచుకుని ఎవరిని ఎలా తీసుకువెళ్ళాలో, ఎవరిని ఎంతమంది తీసుకువెళ్ళాలో అందరినీ సమకూర్చుకున్నాడు. వీళ్ళ గురించి రాయబడిన మాట్లాడి తెలుసా? కొందరిని మాటుగాళ్ళుగా ఉంచాడట. దాదాపు 5,000 మంది మాటుగాళ్ళు ఉన్నారు యుద్ధంలో.
కొందరేమో ఈటలు పట్టుకుని, కొందరేమో తూర్పు భాగం నుంచి, కొందరు పడమర భాగం నుంచి, కొందరు ఉత్తర భాగం నుంచి, ఇలా 4 భాగాల నుంచి అందరూ సన్నద్ధమై చక్కటి వ్యూహరచన చేశాడు యెహోషువ. అద్భుతమైన ప్లానింగ్ చేశాడు. యుద్ధంలో గెలిపే సాధ్యమిక, ఇక గెలిచిపోతున్నట్లుగా అంత వ్యూహరచన చేసిన యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళగానే ఉన్నట్టుండి పరిస్థితి తారుమారైపోయింది. అందరూ అనుకున్నారు హాయి వాళ్ళ మీద గెలుస్తున్నాం అనుకున్నారు. అనుకునే లోపే హాయి వాళ్ళు ఒక దెబ్బ కొట్టడానికి ఒక్కసారి రివర్స్ అయిపోయారు. రివర్స్ అయిపోతే విజయం అనుకున్న కాస్త పరాజయం వెంటాడుతున్నట్లుగా కనబడింది, ఓటమి వెంటాడుతున్నట్లుగా కనబడింది. ఆ సమయంలో యెహోషువ కంగారుపడుతున్నాడు, అందరూ కంగారుపడిపోతున్నారు. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు బాబుకి యాక్సిడెంట్ జరిగిన వెంటనే నేను జైపాల్ గారితో, గ్రేసమ్ గారితో ఫాలోఅప్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు పర్లేదండి అనుకుంటూ ఉన్నారు. తర్వాత వచ్చేసరికి డాక్టర్ గారు ఒక వీడియో మాట్లాడారు. ఆయన ఆ వీడియో ప్లే చేసేందుకు చూశారు కదా, అమ్మా రెడీగా ఉంది అది, ఆ వీడియో ఉందా? ఒక్క బిట్ పెట్టండి ఒకసారి, డాక్టర్ గారు మాట్లాడిన బిట్ ఒకసారి పెట్టండి. ఒక్క వీడియో బిట్టు, డాక్టర్ గారు మాటలు ఒకటే, ఆడియో కూడా పెట్టండి. ఆడియో రావట్లేదా? వైద్యులు అన్న మాట ఏంటంటే, మేము చేయగలిగి మేము చేస్తున్నాము, తర్వాత ఏంటో మాకు తెలియదు. చెప్పారు కదా, డాక్టర్ గారు చెప్పారు కదా. వెంటనే ఆందోళన. డాక్టర్ గారు అలాగ అన్నారంటే మనకి ఎలా అనిపిస్తుందండి? డాక్టర్ గారు అలా నిరుత్సాహంగా మాట్లాడుతున్నారంటే, డాక్టర్ గారే ధైర్యం చెప్పకపోతే ఎలా? అప్పటి వరకు ఒక రకంగా సాగింది, ఆ తర్వాత వచ్చేసరికి మరొక కోణం. ఏం చెయ్యాలి ఇప్పుడు? యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు అది జరిగింది. విజయం సాధిస్తున్నాం అనుకునే లోపే పరాజయపు వాతావరణం వచ్చింది. అక్కడ వెనుకకు తిరిగి పారిపోయే సందర్భం వచ్చింది. ఓటమిని చవి చూసే సందర్భం వచ్చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ సందర్భంలో దేవుడు యెహోషువను మరలా బలపరుస్తున్నాడు. లేదు, వెళ్ళు, మీరు ఏ ప్రణాళిక అయితే రూపొందుకున్నారో, ఏ ప్రకారం మీరు సిద్ధపడ్డారో అలా వెళ్ళండి అని దేవుడు చెప్పగా జరిగింది ఏంటో చెప్తాను వినండి. హాయి వాళ్ళను ఇశ్రాయేలు ప్రజలు చుట్టుముట్టేశారు. ఎలా చుట్టుముట్టారో ఈ మాట మీరు వినాలి జాగ్రత్తగా. ఇది చాలా కీలకమైన మాట. యెహోషువ విజయానికి గల కారణం అదే. యెహోషువ యుద్ధమందు విజయం సాధించడానికి గల కారణం ఏంటంటే, కొందరేమో తూర్పు వైపు నుంచి, మరికొందరు పడమర అనుకోండి, మరికొందరు దక్షిణం, ఇలా 4 వైపు నుంచి 4 వచ్చేస్తుంటే, మరికొంతమంది ఎవరో తెలుసా? 5,000 మంది మాటుగాళ్ళు. వీళ్ళు ఎవరండి? వీళ్ళు మాటుగాళ్ళు. మాటుగాళ్ళు కంటికి కనబడతారా? చెప్పండి, కంటికి కనబడతారా? మాటుగాడు అంటే అర్థం ఏంటి? దొంగ దెబ్బేసేవాడు. వాళ్ళ భాష అంతే కదా. ఎలా ఉంటారంటే వాళ్ళు దాచబడతారు, పైకి ఎవరు తెలియదు అసలు. 5,000 మంది మాటుగాళ్ళు
తాము ఎవరికి కనబడకుండా వెనుకాల ఉండి ఒక్కసారి ఉదుక్కున హాయి వాళ్ళ మీదకి వచ్చి యుద్ధం చేస్తుంటే, ఇక తూర్పున ఉన్నవాళ్ళు, పడమర ఉన్నవాళ్ళు, ఈ ప్రక్కన వాళ్ళు అందరూ కలిసి యోధులుగా ఉన్నవాళ్ళు, పెద్దలుగా ఉన్నవాళ్ళు, ఇశ్రాయేలు సమాజం పెద్దలందరూ యెహోషువతో కలిసి అందరూ ఈటలు పట్టుకుని ఒక్కసారి హాయి మీద దండెత్తగా హాయి వాళ్ళు పరాజయం పాలయ్యారు. యెహోషువ గెలుస్తూ వచ్చాడు. చప్పుడు కూడా ఒకసారి యెహోషువ గెలుపు సాధిస్తూ వచ్చాడు. ఎందుకు సందర్భం చెప్పారంటే, అసలు దీనికి దాని సందర్భం ఏంటని అంటారు మీరు? వినండి ఒకసారి. ఎందుకు ఈ సందర్భాన్ని తీసుకొచ్చానంటే, ఆ రోజు యెహోషువ విజయం సాధించడానికి తాను ఒక్కడి వల్ల కాల. స్టెయిన్స్ బాబు ఆరోగ్యంగా ఇలా మన మధ్యలో ఉండడానికి ఒక్కడి వల్ల కాల. దీంట్లో ఎవరున్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? తూర్పు నుంచి ఒక ప్రక్కని, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి, మరి ముఖ్యంగా మాటుగాళ్ళు. మాటుగాళ్ళు అంటే ఎవరు చెప్పనా? ఒకవేళ తూర్పు నుంచి అనుకోండి, మమ్మల్ని అనుకోండి, మా పేర్లు వినబడుతున్నాయి. లేకపోతే తూర్పు నుంచి ఎవరో జైపాల్ గారు, పశ్చిమ నుంచి ఎవరో మేము అనుకోండి, మేము పసలు దీవాళ్ళు, తర్వాత ఉత్తరం నుంచి ఏలూరు వైపు అనుకోండి జీవన్ గారు, ఏళ్ళో మేము అందరం నలుగు వైపు కనబడుతున్నాం. కానీ మేము కాకుండా వెనుకాల స్టెయిన్స్ బాబు కోసం సహకరించి ఆర్థికంగా ఇచ్చి ప్రార్థన చేసేటువంటి మాటుగాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పడం ఒకసారి వాళ్ళ వలన ఈ విజయం సాధ్యమైంది. వాళ్ళ పాత్ర కీలకమైంది. ఇక్కడ మేము పైకి కనబడ్డామండి. పైకి కనబడకుండా ఎందరో వేల కొలది ప్రజలు స్టెయిన్స్ బాబు ఎవరో తెలియకపోయినా, ముఖం చూడకపోయినా, అతని గురించి ఏమి తెలియకపోయినా కన్నీరు గురించి ప్రార్థన చేశారండి. నేను అంటాను, వాళ్ళందరూ ఎవరు తెలుసా? వాళ్ళు మాటుగాళ్ళు. గ్రేసమ్ గారు నాతో ఒక మాట అన్నారు, ఏమండి నాకు ఫోన్పేకి ఎవరెవరు పంపిస్తున్నారు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అన్నారు. నేను అన్నాను, వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు మాటుగాళ్ళు. వాళ్ళు కొట్టని చెప్పట్లు ఒకసారి. వాళ్ళు ఎవరు? వాళ్ళు మనకు తెలియదు. వాళ్ళు మాటుగా ఉండి పైకి కనబడకుండా, తెర వెనుక ఉండి తెర మీద కనబడకుండా, మాకులాగా స్టేజ్ మీద కనబడకుండా, మాకులాగా హడావిడి లేకుండా వాళ్ళు వెనుక ఉండి స్టెయిన్స్ బాబు కొరకు ఎవరైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా, ముఖ్యంగా పరోక్షంగా సహకరించి దేశ విదేశాలలో ఉన్నవాళ్ళు ఎవరైతే తమ ఆర్థిక సహాయాన్ని ప్రార్థన చేస్తారో వారందరూ బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రయాసపడి బట్టే స్టెయిన్స్ బాబు క్షేమంగా ఉన్నాడు. గ్రేసమ్ గారు విజయం సాధించారు. యుద్ధకాలం మందు విజయం సాధించారండి. శ్రమలు వచ్చేసాయి, కష్టం వచ్చేసింది, విజయం సాధించారు. ఈ విజయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే సహకరించారో, ప్రార్థించారో, తమ ఆర్థిక సహాయాన్ని, నేను ఒకప్పుడు అనుకుంటాను, ఒక్కొక్కసారి నేను అంటాను, ఒకసారి గ్రేసమ్ గారితో అన్నాను, అమ్మా 500 తీసి ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తారు? ఊరకనే ఎవరిని ఇస్తారా? 500 ఇవ్వాలంటే ఎన్ని రకాల ఆలోచన వస్తాయండి. పైనుంచి కింద చూస్తారు, ఇవ్వాలా వద్దా, తీస్తారు లోపలెడతారు, వద్దులే, చివరికి కాలు కూడా ఇవ్వద్దు వద్దు. మనం ఎంత కానుక వేస్తాం తెలుసా? ఉన్న దాంట్లో చిన్నది ఏరియా వేస్తాం కదా, జేబులో చేయి పెడతాం, స్పర్శ జ్ఞానం ఎక్కువ మనకు బాగా, పర్సులో చేయి పెడతాము, వీళ్ళకి స్పర్శ జ్ఞానం ఎక్కువ. దాంట్లో చిన్న కాగితం ఏదో మిస్టేక్ లేకుండా, తప్పు జరగకుండా బయట తీస్తాం, కళ్ళుతో చూడకుండా. అలాంటి మనస్సులు, హృదయాలు మనవి. అలాంటిది స్టెయిన్స్ బాబు కోసం ముందుకొచ్చి ధారాళముగా దేవుని కొరకు, దేవుని ముఖాన్ని చూసి ఇంతగా కదిలి వచ్చినటువంటి మీ అందరిని బట్టి నేను మనసారా ప్రభువును స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిగా ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారిని కన్నందుకు మరియమ్మ కూడా సుఖపడలేదండి. తెలుసా మీకు? మరియమ్మ కూడా సుఖపడలా. సేవా జీవితంలో సేవకురానికి సుఖం ఉండదు, సేవకులకి సుఖం ఉండదండి. మరియమ్మ ఎన్ని కష్టాలు పడిందంటే, పిల్లాడు పుట్టగానే హేరోదు మొదలైపోయాడు, పక్కన బళ్ళివాడు. ఆడు మాట్లాడి చంపేతని కొడుకుని అంటున్నాడు. సరే దాటుకుని తప్పించుకున్నారు. 12 సంవత్సరాల వయసు వచ్చేందుకు కాపాడుకున్నారు. తర్వాత వచ్చేసరికి శాస్త్రులు, పరిచయులు అందరూ తయారయ్యారు. మధ్యలో హేరోదు కూడా యేసును చంపాలని స్కెచ్ చేస్తున్నాడు. ఎన్నో రకాల ఆటుపోట్లు అండి. ఏమండి, కళ్ళ ముందే కొడుకు ఇలా జరుగుతుందంటే ఏ తల్లి తట్టుకుంటుందండి? ఇన్ని కష్టాలు పడుతున్న మరియమ్మకు గుండెలో మరొక పోటు తగిలింది. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు మరియమ్మ ప్రక్కన ఎవరుంటారు? యోసేపు కనబడతాడు. క్రిస్మస్లో కనబడిన యోసేపు గుడ్ ఫ్రైడే రోజున ఎక్కడా? గుడ్ ఫ్రైడే రోజున మరియమ్మ ప్రక్కన యోసేపు ఉన్నాడా? సిలువ దగ్గర తల్లికి ఎందుకు యోహానికి అప్పగించాడు ఆయన? యోసేపు ఏమయ్యాడు? అరే, క్రిస్మస్లో హడావిడి చేశాడే మనోడు. క్రీస్తు పుట్టుకరోజున హడావుడిగా కనబడ్డాడే. ఇలాంటి హడావిడి చేసే యోసేపు కష్టకాలమందు సిలువను వెళుతున్న సమయాలలో యోసేపు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇందుకు తల్లి ఒంటరి అయిపోయింది.
యేసుక్రీస్తు ప్రభువు వారిని మోసినటువంటి కన్నటువంటి ఆ తల్లే ఒంటరి అయిపోతే ఎవరండి? యోసేపు ఎక్కడో? నేను అంటాను, యోసేపు ఎక్కడ అనేది ఒకవేళ బైబిల్ పండితులను చరిత్రకారులను అడిగితే కనుక వాళ్ళు విభిన్నమైన సాధారణంగా రెండు ప్రముఖమైన కామెంట్లు చేశారు. వాళ్ళు మొదటిది ఏమన్నారంటే, యోసేపు చనిపోయి ఉంటాడు అన్నారు. యోసేపు చనిపోయి ఉంటాడు. నేనేమన్నానంటే, అవునా, చనిపోయాడా? మరి నాయనని గ్రామంలో విధవరాల కుమారుని బతికించిన యేసయ్య, యాయిరు కుమార్తెను బతికించిన యేసయ్య, లాజరు బయటకు రా అని లాజరు బతికించిన యేసయ్య, యోసేపు లే అని యోసేపు చనిపోతే యేసు ఏం చేయాలి చెప్పండి? బ్రతికించాలి కదా. తల్లిని ఒంటరిగా వదిలేస్తాడా? ఎందరో బ్రతికించి, ఎందరో పాడిని ముట్టి, ఎందరో చచ్చిపోయిన సవాళ్ళను బతికించిన యేసయ్య తన తండ్రిగా పిలువబడి యోసేపుని ఎందుకు బతికించలేదు? దీని ఆంతర్యం ఏంటి తెలుసా? నా తల్లైనా సరే కష్టకాలం గుండా వెళ్ళవలసిందే, యుద్ధకాలను అనుభవించవలసిందే. ఒకవేళ యోసేపే చనిపోయినా సరే యేసే బతికించలా. అవసరమైతే నీ భర్తను ఆళ్ళని బతికిస్తాడు, కానీ మరియమ్మ భర్తను యోసేపును యేసయ్య బ్రతికించాలి. కారణం ఏంటంటే మరియమ్మ కష్టాల అనుభవం గుండా వెళ్ళాలి. ఒకవేళ బైబిల్ పండితులు అన్న ప్రకారం మరియమ్మ యొక్క భర్త అయినటువంటి యోసేపు చనిపోతే ఇట్లా మాట్లాడతాను. ఒక రెండవది, కొంతమంది ఏమైనా వ్యాఖ్యానం చేస్తారంటే, లేదు చనిపోలేదు. యేసయ్యని పట్టుకుంటారు, ఆయన సిలువేస్తారు. ఆయన తర్వాత నెక్స్ట్ లిస్ట్లో ఎవరున్నారంటే యోసేపు యొక్క తండ్రిగా పిలువబడి యోసేపు ఉన్నాడని చెప్పి యోసేపు భయపడి అందరిని వదిలేసి అజ్ఞాతులకు పారిపోయాడట. పిల్లరా, నా దేవునికి తెలియదా? చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూసి, జక్కయ్యా దిగురా అని చెప్పిన యేసయ్య, మనం ఎక్కడో ఏంటో మన పడక, మన నడక, మన పద్ధతి తెలిసిన యేసయ్యకి యోసేపు ఎక్కడుంటాడో తెలీదా? కానీ ఏం జరిగిందో తెలుసా? మరియమ్మ కష్టకాలం గుండా వెళ్ళాలి. ఈ సమయంలో నేను గ్రేస్ అమ్మ గారికి మనం చేస్తున్నాను. ఆమెకు మాత్రమే కాదు, దేవుని సేవకుల కుటుంబాలకు మనం చేస్తున్నాను. పాస్టర్లకి మనం చేస్తున్నాను. భూమి మీద మన సేవా కాలము యుద్ధ కాలమే, పరిచర్య కాలం యుద్ధకాలం అండి. పండ్లు కోసుకునే కాలం కాదు, కళ్ళ ముందు పండ్లు ఎండిపోయే కాలం అండి. చెట్లు కాల్చబడుతున్న సందర్భం అండి. అమ్మా, చాలా కష్టాలు పడాలి. కష్టపడకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా కాలేమో. నేను అంటాను కదా, యుద్ధ కాలంలో విజయం సాధించే వీరులుగా మనం ఉండాలి. కానీ చేతకాలి దద్దముల వలె ఈ కష్టకాలం రాగానే దేవుడు నాకొద్దు, సేవ నాకొద్దు, చర్చ నాకొద్దు, ఇక వదిలేస్తారు ఈ పరిచర్య, ఇది కాదు కావాల్సింది. ఎన్ని కష్టాలు వచ్చినా, నా దేవుడు ఎన్ని అనుమతించినా వాటికి తట్టుకుని నిలబడే శక్తి ప్రభువు మనకు దయచేయునుగాక. రాబోయే కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా దైవజనుల గ్రేసమ్మ గారు కష్టాలను చూడకుండా నాగడి మీద చెయ్యి వేశారు కాబట్టి వెనుకకు చూడకుండా మరణ పర్యంతము దేవుని రాకడ జరిగేంత వరకు సంఘాన్ని విడిచిపెట్టకూడదని సంఘ బిడ్డలు కూడా మనం చేస్తున్నాను. నీ సేవకుల కష్టాన్ని మీ కష్టంగా భావించండి. నీ దైవజనురాలు ఏడుస్తుంటే మీరు కూర్చుని ఏడవాలి. ఆమె సంతోషిస్తుంటే మీరు సంతోషపడండి. ఆమె కష్టంలో మీరే తోడుగా ఉండి, చేదుడు వాదుడుగా ఉండి నడిపించమని కోరుతూ స్థానిక సంఘానికి ఒకసారి మనందరం వచ్చిన వాళ్ళందరూ చప్పలు కొట్టండి. ఒకసారి స్థానిక సంఘం, చిన్న సంఘమైన తమ దైవజనురాలు విడిచిపెట్టకుండా, సంఘ ఆరాధన మానకుండా, సేవకురాలకి దూరము కాకుండా, కష్టకాలంలో వాళ్ళు కొన్నా లేకపోయినా వాళ్ళు కూళ్ళు వాళ్ళనే సరే మేమున్నామని చెప్పి ధైర్యం చెప్పిన ఈ సంఘాన్ని బట్టి నేను మనసారా ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు సంఘ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని రాకడ పర్యంతము మీ దైవ సేవకురాల్ని ఇలాగునే ప్రేమించమని, ఆమె వెంటే ఉండమని, ఆమెతోనే ఉండమని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. మేమందరం ఈరోజు 1 గంట ఉండి వెళ్ళిపోతాం. తర్వాత ఎవరు ఉండాలండి? ఎవరు ఉండాలి? మేము ఉంటాను వాళ్ళు చేయొత్తాను. ఒకసారి మేము ఉంటాను సంఘస్థులు చేయొత్తండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి మాట మన అందరి వీడికిలో దీవించును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభువును గానపరుస్తాం. హల్లెలూయా. శ్రేష్టమైన వర్తమానం ఇచ్చిన దైవజనులు, అభిషిక్తులు, మాకు అత్యంత ప్రియులు రెవరెండ్ డాక్టర్ మోజుసై గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను.